'కన్‌గజురా'. ఆల్రెడీ ఇదొక రీమేక్ అని క్లియర్‌గా స్టార్టింగ్‌లోనే వేశారు. ఒక ఇజ్రాయెల్ రీమేక్ అని. ప్రతి ఎపిసోడ్‌లోను గూడా. నేనైతే ఒరిజినల్‌ని చూడలేదు. ఇక 8 ఎపిసోడ్స్‌తో ఒక్కొక్కటి 40 మినిట్స్ ఆల్‌మోస్ట్. ఒక్క లాస్ట్ ఎపిసోడ్ ఒకటి 53 మినిట్స్ ఉంటుంది. సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పెట్టే ఒక 2 సీన్స్ ఇంకా వల్గర్ వర్డ్స్ కొన్నున్నాయి. ఇక చూసాక నాకైతే ఫస్ట్ 2 ఎపిసోడ్‌లు చూసి ఇదేదో భలే ఉందే! చూడాలనిపించింది ఇంట్రెస్టింగ్‌గా. ఆ సెట్టింగు, సస్పెన్స్ అవి చూసి అని అనుకున్నా. కానీ థర్డ్ ఎపిసోడ్ నుండి ప్రొసీడింగ్స్ అయితే అన్నీ మాటల్లోనే అయిపోయినట్టే. థ్రిల్స్ ఉండవు, ట్విస్టులుండవు, సస్పెన్స్ ఉండదు, సర్ప్రైజ్ అంతకంటే ఉండదు. ఇక 6 ఎపిసోడ్స్‌కి అడ్డంగా బలైపోయా అనిపించింది. అయినా కానీ మొత్తం ఫినిష్ చేశానంటే రోషన్ మాథ్యూ గారి పెర్ఫార్మన్స్ వలన. ఇక సీరీస్ అయితే బిలో యావరేజ్ అనే ఫీల్స్. ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్. దీనికి తోడు మ్యూజిక్ కూడా అంతేమి హెల్ప్ అవ్వలేదు. మొత్తం సీరీస్ ఫ్లాట్‌గానే ఉంది. ఎలా వస్తే ఏంటి, ఏదో రాసామా, తీసామా అన్నట్టు. పెర్ఫార్మన్సెస్ అండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి. కానీ స్టోరీ టెల్లింగ్‌ని కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ ఏవి అంత ఇన్వాల్వ్ అయ్యేలా లేవు. ఇక థర్డ్ ఎపిసోడ్ నుండి అలా ఏదో అవుతూ ఉంటుంది అంతే. జైలు నుండి 14 ఏళ్ల తర్వాత బయటకొస్తాడు తమ్ముడు. ఆ తమ్ముడిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళే అన్నయ్య. తిరిగి జైలు నుండి తమ్ముడొచ్చాక ఒక విల్లా ఎస్టేట్ కడదాం ఇక వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందన్నది స్టోరీ. అసలు స్క్రిప్ట్‌లోను ఈవెన్ ప్రతి ఎపిసోడ్‌లోను చాలా స్కోప్ ఉంది. కానీ హైలైట్ చేయలేదు దేన్ని గూడా. ఒక పాయింట్ ఇలా బావుంది అనుకుంటాం. మళ్ళీ సడెన్‌గా ఏటి ఇలా తీసుకెళ్తున్నట్టు అనేలా ఉంది. మధ్యలో ఆ ట్రాన్స్‌జెండర్ రోల్ అది లవ్ ఇంట్రెస్ట్‌గా ఎందుకు పెట్టారో. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయింది ఎపిసోడ్ 1. ఇదేదో బావుందిలే అనేలా ఉంది. ఆ ఫీల్‌తో ఎండ్ అయింది. ఎపిసోడ్ 2 ఏమో దేశ్‌ముఖ్ బాయ్ అనే ఆ ఊర్లో పెద్ద మనిషి హై క్లాస్ కన్‌స్ట్రక్షన్స్ కట్టాలి అనుకునే హీరో డ్రీమ్ ప్రాజెక్ట్‌కి అడ్డొస్తుంది. ఇందులో హీరో తమ్ముడు క్యారెక్టర్ మరింత హైలైట్ అయింది. ఎపిసోడ్ 3 ఎపిసోడ్ డ్రాగన్ ఫీల్ వచ్చింది. ఇక్కడి నిండా మొదలైంది నాకు మోత. ఊర్లో దాదాగిరి చేసే దేశ్‌ముఖ్ గారి ఇంట్రో తర్వాత అంత సీరియస్‌గా ఏం అనిపించలేదు. అండ్ ఆమె రోల్ కూడా ఎండ్ అయిపోయింది. ఎపిసోడ్ 4 ఇక్కడి నుండే రోషన్ మాథ్యూ పూర్తిగానే గేమ్ చేంజర్‌గా మారినట్టుగా తెలుస్తుంది. సరికొత్త మలుపుకి తిరిగింది స్టోరీ. కానీ ఇంట్రెస్ట్‌ని పెంచిన ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో చూడాలనే ఆలోచన కలిగించింది. ఎపిసోడ్ 5 ఇందులో రోషన్ మాథ్యూ యొక్క మైండ్ గేమ్ బాగుంది. కొంచెం ప్రోగ్రెస్ ఉంది. ఏ సైడ్ నుండి ఎవరు సాటిస్ఫై చేస్తే అనుకున్న విషయాలు జరుగుతాయో అది బాగా తెలిసిన వ్యక్తిగా హైలైట్ అవుతారు. ఎపిసోడ్ 6 ఇందులో ఇక నిజాలు తెలుస్తుంది. మ్యాగ్స్ వాళ్ళు అందరూ ట్రబుల్‌లో పడతారు. ఎపిసోడ్ 7 ఇక ఫైనల్ ఎపిసోడ్‌కి అన్నదమ్ముల సవాల్ అనేలా ముగిసింది. ఎపిసోడ్ 8 ఇక ఎండింగ్ రావాలి, ఎండ్ చేయాలని ఇద్దరు అన్నదమ్ములకి తగిన శాస్తి అనేలా కంక్లూజన్ ఇచ్చేసి అయిపించేశారు. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే అన్నదమ్ముల వైరం అనే పాయింట్‌తో చాలా సినిమాలు చూసాం. ఇప్పుడు ఒక సీరీస్ వచ్చింది. కానీ స్టార్టింగ్ ఎపిసోడ్స్ తప్ప మిగతావి అంత ఎంగేజ్ చేయలేదు. ఎమోషనల్ డెప్త్ కూడా పెద్దగా లేదు. అండ్ సబ్ ప్లాట్స్ కూడా ఏమి హెల్ప్ అవ్వలేదు. ఓవరాల్‌గా బిలో యావరేజ్ వాచ్ అనిపించింది. మీకు ఓపిక ఉంటే ట్రై చేయండి. బట్ పెద్దగా మీకు కిక్ ఇచ్చే విధంగా అయితే ఏమి ఉండదని నా ఒపీనియన్. నాట్ ఎ సాటిస్ఫైయింగ్ సీరీస్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.